తన లక్ష్య సాధన ప్రారంభించినప్పుడు మహమ్మద్ ఒక ఖచ్చితమైన ప్రణాళికేది తయారు చేసుకోలేదు. అటువంటి ప్రణాళికంటూ ఉంటే ఆనాటి సమాజంలో అది ప్రతిదాడులకు గురై ఉండేది. ఒక పద్ధతిని నిర్ణయించుకుని దాన్ని అనుసరిస్తూ పోకుండా జరుగుతున్న సంఘటనలను జాగ్రత్తగా గమనించి తెలివిగా అర్థం చేసుకుని తన సమకాలికుల కన్నా ముందు చూపుతో తగిన విధంగా స్పందించేవాడు. ఆ విధంగానే ఆయన యుద్ధంలో చిక్కుకున్న అరేబియాకు ఎవరూ ఊహించని విధంగా ఒక పరిష్కారాన్ని సాధించగలిగాడు. మనం సెప్టెంబర్ విషాదం తర్వాత ఒక ప్రధానమైన మార్పుతో తలపడుతున్నాం. ప్రచ్ఛన్న యుద్ధంలో ఉపయోగించిన భావజాలంతో గాని ఆయుధాలతో గాని ఈ కొత్త యుద్ధం చేయలేమని మనం గ్రహించాల్సి ఉంది. ఎన్నడూ ఊహించని ఈ పరిస్థితికి కొత్త పరిష్కారాలు కావాలి. ప్రవక్త చూపిన సంయమనం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అన్నింటికీ మించి శాంతి స్థాపన ఎట్లాగో తెలుసుకోవచ్చు. ఆయన ప్రాధాన్యాలలో మొదటిది మానవులలో అత్యాశని, లోభాన్ని, ద్వేషాన్ని నిర్మూలించడం, తద్వారా సమాజాన్ని సత్కరించడం. అప్పుడే మనం ఒక భద్రమైన, సుస్థిరమైన ప్రపంచాన్ని సాధించగలం. అక్కడ మనుషులంతా పరస్పర గౌరవ మర్యాదలతో సామరస్యంగా జీవించగలుగుతారు.